హలో అమ్మా, ఏం చేస్తున్నారు? తాతయ్య నానమ్మ అక్కడే ఉన్నారా? అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చారా? పిన్ని బాబాయ్ వాళ్ళందరూ కూడా ఉన్నారా? అయితే సందడి సందడి. సరే అమ్మా, అయితే ఫుల్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ నైట్కి చేస్తాను. ఏంటమ్మా అంత ఆనందంగా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నావు? మా ఇంటికి అమ్మ వైపు నాన్న వైపు వాళ్ళ చుట్టాలు వచ్చారంటండి. ఓహో, మీది కంచెంత కాపురం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. ఇంతకీ ఇవిడు తిడుతున్నట్టా పొగుడుతున్నట్టా? కంచంత కాపురం అంటే ఏంటి? ఎవరిని అడిగితే తెలుస్తుందబ్బా. మరిది గారిని అడుగుదాం. సిద్ధు, ఏంటదనా? కంచంత కాపురం అంటే ఏంటి? పండంటి కాపురం పచ్చని కాపురం అంటే నాకు తెలుసు, కానీ ఇది నాకు తెలియదునా. తెలీదా? మరెవరిని అడిగితే తెలుస్తుంది? మావయ్య గారిని అడుగుదాం. ఎందుకంటే ఇన్నాళ్ళ కాపురంలో అత్తయ్య గారి మాటలు మావయ్య గారికి అర్థమవుతాయి. మావయ్య గారు చెప్పమ్మా. కంచంత కాపురం అంటే ఏంటండి? కంచెంత కాపురం అంటే కాంచీపట్నం అంత కాపురం అని. కాంచీపురంలో శివాలయాలకు, వైష్ణవాలయాలకు, మఠాలకు, పీఠాలకు, పట్టుచీరల లాంటి వాణిజ్యాలకు కూడా ప్రసిద్ధి కదా. నిత్యం జనాలతో కలకల్లాడుతుంది కదా. అటువంటి కాపురాన్ని కంచెంత కాపురం అంటారు. థ్యాంక్స్ అండి, అర్థమయ్యేలా చెప్పారు. నేనింకా అత్తయ్య గారు తిట్టారేమో అనుకున్నాను. ఇది పొగడితే. అందుకే మనల్ని ఎవరైనా ఏమైనా అన్నా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వాళ్ళకు బదులు ఇవ్వాలి.